ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనము. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు బాధపడుతూ ఉన్నారు. అయ్యా తండ్రి, నాకు సంతానము లేదయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నానయ్యా అని ఆయన ఒక ఆలోచన చేస్తూ మదనపడుతూ ఉన్న సమయంలో దేవుడు అంటూ ఉన్నారు, నీవిక అబ్రామును పిలువబడవు. ఎందుకంటే ఇదిగో నేను నిన్ను అనేక మందికి తండ్రిగా నియమిస్తున్నాను, రాజులు నీలోంచి వస్తారు, నీకు అధికమైన సమృద్ధి సంతానము నేను కలగజేస్తానని చెప్పి ఆనాడు ఆ పరిస్థితుల్లో అబ్రహాముకి దేవుడిచ్చారు ఎంత గొప్ప వాగ్దానం. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో, తండ్రి నేను ఆర్థికంగా వెనకబడిపోయాను ప్రభువా, ఇదిగో ఆరోగ్యపరంగా పాడై ఉన్నాను తండ్రి, కుటుంబ పరంగా వెలివేయబడి ఉన్నాను, నా స్థితిగతులు దిగజారిపోయి ఉన్నాయని నువ్వు బాధపడుతూ ఆలోచన చేస్తున్న బిడ్డగా ఉంటే నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఆనాడు అబ్రహామును చూచి ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నీ ప్రార్థన విని నిన్ను చూసి ఈ వాగ్దానం ద్వారా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ విషయములో నీవు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయములో నీవు బాధపడుతూ ఉన్నావో, నీ బాధను, నీ కృంగుదలను దేవుడు తొలగించి ఉన్నతమైన ఆశీర్వాదాలని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. ఇది మనుషులిచ్చే మాట కాదు, ఇది సజీవుడైన దేవుడిస్తున్న వాగ్దానం. ఇది ఆనాడు అబ్రహాము గారికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన నెరవేర్పు నేటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన దీవెనిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనే, ఎంతో గొప్ప ఆశీర్వాదమే. ఈరోజు నువ్వేమాత్రం కూడా ఇలా ఉండిపోతానేమో అని బాధపడద్దు, ఇంకా ప్రయోజకులం కావేమో అని అనుకోవద్దు. నా భార్య ఇలాగే ఉండిపోద్దేమో, నా భర్త ఇలాగే ఉండిపోతాడేమో, నా ఉద్యోగం ఎలా ఉండిపోతుందేమో అని నువ్వు నిరాశ చెందే వ్యక్తిగా కాదు. ప్రభువా, నువ్వు ఏ విధంగానైనా నన్ను హెచ్చించగలవు, నా కుటుంబాన్ని బలపరచగలవు, సమృద్ధిలో మమ్మల్ని నడిపించగలవు ప్రభువా అని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అపవాది అంటూ ఉంటాడు, నీ బ్రతికింతే, ఈ 2026లో కూడా నీ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, ఏది ఆధారం, ఏది నీకు దిక్కేది అని నిన్ను ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు, ఎడారులలో నదులు ప్రవహింపజేశాడు దేవుడు తన బిడ్డలకు దాహం తీర్చడానికి. నీ ఒక్క కుటుంబానికి దేవుడు ఆకలి తీర్చలేడా? నీ ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించలేడా? లక్షల మందిని పోషించాడు, మన్నాను కురిపించి దేవుడు పోషించాడు. ఈరోజు నీ స్థితిగతులను దేవుడు మార్చలేడా? నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు వాగ్దానం వింటున్నావో ఆలోచించు, ప్రార్థించు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపాటు ఆలోచనతో మనస్సుని పాడు చేసుకోవద్దు. ఆనాడు అబ్రహామును దేవుడు అత్యధికంగా దీవించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు గొప్ప సమృద్ధిచ్చి ఆయన నిన్ను దీవించబోతున్నాడు కనుక సంతోషముతో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.